అదేవిధంగా పాటల పుస్తకం నుంచి 65 పాట వాడి 65 నమ్మదగిన దేవ నిత్యుడు యెహోవా స్తుతికి పాత్రుడా సత్యవంతుడా నా ప్రాణనాథుడు అనే పాట పాటల బుక్ నుంచి 65 పాటల బుక్ నుంచి పాట సంఖ్య 65 నమ్మదగిన దేవా నిత్యుడవు యెహోవా నమ్మదగిన దేవా
పాటల పుస్తకంలో నుండి 37 పాటలు అయిపోయిన తర్వాత మరి సాక్ష్యాలు ఉంటున్నాయి. మరి సిద్ధపడాలి. దేవుడు మన జీవితంలో చేసిన మరి అద్భుతాల విషయంలో కానీ మరి గత సంవత్సరం అంతా కూడా కాపాడి ఉన్నాడు. కాపాడమే కాదు, మరలా మరి 3వ మాసంలో దేవుడు మరి ఈ 2వ వారంలో మనందరినీ ప్రవేశపెట్టి ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు చేసినటువంటి ఆ గొప్ప మేలుల విషయమై మరి ఈ దినము మనము సాక్ష్యాలు మరి పంచుకోవడం అనేది మరి ఎంతో అవసరమై ఉంటుంది. కాబట్టి మరి సాక్ష్యం చెప్పాలనుకున్న వారు మరి ముందుగా సిద్ధపడాలి. అదేవిధంగా మీరు ఎవరైనా స్పెషల్గా మేము సాంగ్ పాడతాం అనుకున్న వారికి కూడా అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి మీరు కూడా మీ యొక్క పేర్లు తెలియజేయాలని ప్రభు పేర మనం చేస్తూ ఉంటున్నాం. పాటల పుస్తకంలో నుండి పాటల బుక్కుల నుంచి 37వ పాట పాడుతున్నాం. కుతూహలం ఆర్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో అనే పాట అందరం కలిసి చప్పట్లు కొట్టు పాట. హల్లెలూయా. మరొకసారి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. కుతూహలం ఆర్పాటమే నా యేసుని సన్నిధిలో, Yeah.
132. అదేవిధంగా పాటల పుస్తకం నుంచి 132. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము యేసయ్య అనే పాట అందరం కలిసి తప్పకుండా విగ్రహ పాట. హల్లెలూయా. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము యేసయ్య, స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము. నీవే 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 నా ఆధారము, నీవే 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 నా ఆనందము, నీవే 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 నా ఆధారము, నీవే 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 నా ఆనందము. స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము యేసయ్య, స్తుతింతు నీ నామము, ధ్యానింతు నీ వాక్యము. ఉదయకాల సమయమున మరువగా నిన్ను స్తుతింతును, ఉదయకాల సమయమున మరువగా నిన్ను స్తుతింతును. నన్ను మరువని నా యేసునామా, నన్ను మరువని నా యేసు ప్రభువా, నిన్ను నేను స్తుతింతునయ్యా, నిన్ను నేను స్తుతింతునయ్యా. నీవే
నీవే నీవే నీవే నా ఆధారము నీవే 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 నా ఆనందము నీవే 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 నా ఆధారము నీవే 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 నా ఆనందము స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము యేసయ్యా స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము కష్టకాల సమయమున మరువక నిన్ను స్తుతింతును కష్టకాల సమయమున మరువక నిన్ను స్తుతింతును నన్ను మరువని నా యేసు ప్రభువా నన్ను మరువని నా యేసు ప్రభువా నిన్ను నేను కీర్తింతునయ్యా నిన్ను నేను కీర్తింతునయ్యా నీవే 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 నా ఆధారము నీవే 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 నా ఆనందము నీవే 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 నా ఆధారము నీవే 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 నా ఆనందము స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము యేసయ్యా స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము అదేవిధంగా రెండు వందల 220 పాటల పుస్తకం నుంచి 220 ఎన్ని తలిసినా ఏది అడిగినా జరిగేది నిశ్చితమే ప్రభు జరిగేది నిశ్చితమైన పాట అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడదాం. హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్యమై వేచితిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా నీ తోడు లేలా నీ ప్రేమ
202 పాటల పుస్తకంలో నుంచి 202 ఒక క్షణమైన నిన్ను వీడిన నేనేమవుతుందో తెలియదయ్యా అనే పాట అందరం కలిసి చప్పట్లు పాడుతుంది. 202 హల్లెలూయా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా. ఆశ్రయమైన నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. కునుకక ఎన్నడూ నిద్రించక కనుపాప వలె కాచెడి వాడవు. కునుకక ఎన్నడూ నిద్రించక కనుపాప వలె కాచెడి వాడవు. కాపరివైన నీ మందలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. కాపరివైన నీ మందలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఈ క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. ఈ క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. నిన్ను స్తుతించుచు కొనియాడుచు నేనిలా బ్రతుకుచున్నానయ్యా. నిన్ను స్తుతించుచు కొనియాడుచు నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా
82 పాట. చప్పట్లు ఎవరు కొడతలేరు, నిద్ర వస్తుందేమో తెలియదు. మేము హల్లెలూయా అందరం చప్పట్లు కొడుతూ బిగ్గరగా పాట పాడదాం. పాటల బుక్లో నుంచి పాట సంఖ్య 82. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్య, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారు ఎవరు అనే పాట అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడదాం. ఎవరు చప్పట్లు కొడతారు దయచేసి అందరం చప్పట్లు కొడుతూ పాడదాం. హల్లెలూయా. మరొకసారి బిగ్గరగా హల్లెలూయా. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, లోక బంగారము ధనధాన్యాలు లోక పోగేసిన నీతో సరితూగునా, జీవనదులన్నీయు సర్వ సంగ్రాములు ఒకటై ఎరసిన నీతో తాగగలవా, లోక బంగారము ధనధాన్యాలు లోక పోగేసిన నీతో సరితూగునా, జీవనదులన్నీయు సర్వ సంగ్రాములు ఒకటై ఎరసిన నీతో తాగగలవా, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవే నా మంచి దేవుడవు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవే నా మంచి దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, పరువేళలలో మకరంగాలలో పాపమే శోకని పరిశుద్ధుడే, పాప పరిహారం శిలువ మరణముకి తిరిగి లేచినట్టి దైవనరులెవ్వరు, పరువేళలలో మకరంగాలలో పాపమే శోకని పరిశుద్ధుడే, పాప పరిహారం శిలువ మరణముకి తిరిగి లేచినట్టి దైవనరులెవ్వరు, నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగా విమోచకుడు, నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగా విమోచకుడు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నేను వెదకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, నీవు గాయాలు చేసి రక్షులేపితివి, నన్నెంతో సహించి ప్రేమించితివి, నేను వెదకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి,
లేచి నిలబడదాం. కొంత నిద్ర, కొంత ఆయాసకరమైనటువంటి స్థితి ఉంటుంది కనుక ఒక్కసారి లేచి నిలబడుతూ మరి పాట పాడతాం. పాటల బుక్లో నుంచి 96 పాట. ప్రేమించేదని అధికముగా ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో ఏది నిజారే ఇంతవరకు ఆదుకున్నావు ఏది నిజారే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో
వందనమయ్యా యేసు నిన్ను చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధితం ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితం ఆసక్తితో మనసుతో ఆరాధితం ఎన్నో పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఎన్నో పూర్ణ మనసుతో ఆరాధితం ఎన్నో పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 మంచిది అందరం కూర్చుందాం. మరి సమయం అంతా మరి దేవుని యొక్క వాక్యము మనం విందామండి. దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి మార్క్ పాస్టర్ గారు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తూ ఉంటారు. మరి సమయమందు మనమందరం కూడా మరి శ్రద్ధ కలిగి ప్రభు యొక్క మాటలను మనం విందాము. మరి మార్క్ పాస్టర్ గారికి మరి ఈ అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాం. దేవుని స్తోత్రాలు. దేవుడు మనకిచ్చేటువంటి ఈ సంపూర్ణ ఆరాధన బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మనము అనేకుల కొరకై ఒక్కొక్కరము ప్రార్థన చేస్తుంటున్నాం. దేవుడు నమ్మదగిన వాడు. మన ప్రార్థనకు ప్రతిఫలాలు ఇవ్వగల మహోన్నతుడు. తప్పకుండా మన ప్రార్థనకు ప్రతిఫలాలు వెతకాలని నమ్ముచుంటున్నాం. దేవుని స్తోత్రాలు. ఈ విధంగా ప్రార్థనటువంటి ఘనమైనటువంటి ఈ యొక్క వాతావరణం బట్టి మనం చూస్తున్నాము. దయచేసి నిద్ర టైం అయింది. ఈ యొక్క ప్రార్థనలు విన్నప్పుడు నిజంగా నాకు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని చిన్న సాక్ష్యం చెప్తాను. దయచేసి నేను దేవుడు నన్ను సంఘంలో కానీ కుటుంబంలో కానీ గ్రామంలో కానీ అందరి మధ్యలో దేవుడు చాలా తగ్గింపుతో నన్ను వాడుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. దేవుని కొరకు నేను సాగుతూ ప్రార్థనలో మంచి విధానంగా జీవించాలని ఆశ నాకుంది. దేవుడు కూడా ఆ విధంగా నన్ను వాడుకుంటా ఉన్నాడు. కానీ అలాంటి యొక్క మంచి తనానికి
నన్ను నానా రకాలుగా హింసపెట్టిన వారు ఉంటున్నారు. కాబట్టి మా కోడలి మమ్మల్ని హింసపెట్టేది. ఎందుకంటే ఎందుకు వీళ్ళు చర్చికి పోతున్నారు, ఏం పనికి పోతున్నారు, ఏంది అక్కడ ఏమున్నది, లేక అక్కడ పని లేదు, పాట లేదు, ఈయన మా మామ కాదు, ఈయన మా అత్త కాదని చాలా హింసించింది. అందరి ముందు హింసిస్తూ ఉంటుంటే, కుటుంబంలో మా యొక్క బంధువుల ముందు అలాంటి హింసిస్తూ ఉంటే చాలా దుఃఖం వచ్చేసింది. ఎందుకు అసలు ఇంత నిన్ను హింసిస్తూ ఉందని ఆ విధంగా ఓర్చుకొని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుని దయ వలన ఆమె ఇప్పుడు చక్కగా మన యొక్క అందరి ప్రార్థన వలన, మా ప్రార్థన వలన చక్కగా వచ్చి ఇప్పుడు చక్కగా దేవుని సన్నిధికి వస్తూ ఉంది. చాలా చక్కగా ఇప్పుడు మామ, అత్తయ్య అని చక్కగా పిలుస్తూ ఉంది. ప్రార్థన చేత ఆ విధంగా ఆమె బాగానే దేవుని సన్నిధికి వచ్చి ఉంటుంది. కానీ మా చిన్నాళ్ళుడు అయినా కూడా నన్ను చాలా హింసించినవాడు. నేను ఎంత సహాయం చేస్తున్నా, వాళ్ళకు ఎంత మర్యాద ఇస్తున్నా, ఎంత తగ్గింపుతో వారితో మాట్లాడుతున్నానో అంత నన్ను వ్యతిరేకంగా హింసించినటువంటి వాడు. చాలా వరకు కనీసం 11 సంవత్సరాలు అలాంటి హింసిస్తూ ఉన్నాడు. 11 సంవత్సరాలు కూడా హింసిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవాలయం మార్చుకొని అస్సలు వారితో మారడం లేదు. అయితే ఒకరోజు ఇంటికి వచ్చి మస్తు హింసిస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, ఎట్లా పడితే తిరుగుతూ ఉన్నాడు. ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను ఏం చేయాలి అని. కింద పడేసి ఇయ్యమైన దొరికి 4 బుద్ధులు గుద్దినాను. తన్నిన కింద పడేసి తొక్కినాడు అని ఎగిరిన. దేవుని స్తోత్రాలు. అప్పుడు వాడు ఇప్పుడు ఆటల మందం మారాడు. ప్రియమైన దేవుని పెట్టలేరా, బెత్తెమాట కూడా సరి అయింది. సమయాలను బట్టి బెత్తెమాట కూడా సరి అయినదే. కాబట్టి దాంతో వాడు చక్కగా మారాడు. దేవుని స్తోత్రాలు. ఈమె మా కోడల కొరకు ప్రార్థన చేస్తే ఆమె చక్కగా మారేది. కాబట్టి గద్దించము, బుద్ధి చెప్పమని ఉంది దేవుని వాక్యంలో. బెత్తె వాడడం కూడా మంచిదే అన్నాడు కదా. కాబట్టి ఆ విధంగా ఒకవేళ వాడు మంచిగుంటే నన్నే తొక్కేవాడు, కానీ వాడు బాగా తాగినాడు కాబట్టి నేను తొక్కినవాడు. అట్లా కొంచెం దేవుడికి వచ్చాడు. అతను ఆటల ముందు బాగా ఆడాడు. దేవుని స్తోత్రాలు. చక్కగా ఏది అవసరం ఉన్నా కూడా మామయ్య నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇంకా అదే అడుగుతూ ఉంటాడు. దేవుని స్తోత్రాలు. మరి దేవుడు గొప్పవాడు, మన ప్రార్థనలు గొప్పవి. ఎందుకంటే బైబిల్ వాక్య ప్రకారం చూసినట్లయితే నన్ను అడగక మీరు చెడిపోతున్నారు అంటున్నాడు బైబిల్ వాక్యం కూడా. ఆమోస్ గ్రంథంలో అంటాడు, నన్ను అడగక మీరు చెడిపోతున్నారు అంటున్నాడు. దేవుని స్తోత్రాలు. ఈ విధంగా దేవుణ్ణి అడగడము చాలా ప్రాముఖ్యమైనటువంటి మంచి సమయం. దేవుని స్తోత్రాలు. ఇంకొకటి ఏంటంటే నా మనవి, ఇలాంటిగా ఈ ఆల్నెట్ పేరు ప్రతి నెల జరిపితే బాగుంటుందేమని నా ఆశ. ప్రతి నెల జరుపుకుంటే మంచిది అనేది నా ఆశ ఉంది. ఎందుకంటే నిన్న విలాసపురం సంఘంలో ఒక తల్లి, ఒక అమ్మ అంది, ఈ చర్చి మూతపడతాదేమో అంటుంది. అంటే నాకు చాలా దుఃఖం వచ్చేసింది. ఎందుకంటే ఎవరు అర్థలేదు, చర్చి మూతపడుతుంది కావచ్చు అంటున్నది. ప్రియమైన దేవుని పెట్టలేదా. ఆ విధంగా అలాంటివి కాకుండా ఇలాంటివి మనము ప్రతి నెల 7 సంఘాలు కూడా కలిసి ఇలాంటిగా జరుపుకుంటే మంచిదని మరి నాయకులకైనా పెద్దలకు మనం చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి జరపడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈరోజు కూడా మనం చాలా ప్రార్థన చేశాము. దేవుడు మాకని కూడా సాల్వ్ చేస్తాడని నమ్ముచు ప్రార్థిస్తున్నాం. దేవుడి స్తోత్రాన్ని సమయంలో ఒక మాట మనం చదువుకుందాం. కృపగల దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, దయాలుగా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సమయం ప్రభువ మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆనందకరమైనటువంటి సమయాన్ని బట్టి, ఈ సంతోషాన్ని బట్టి ప్రభువ మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువ మీ పరిస్థితి గ్రంథం నుండి కొన్ని మాటలు మేము చదువుకొని ప్రభువ మీ ప్రార్థనలు ఇంకా స్థిరపడి బలపడి ముందుకు సాగేలాగా సాయం చేయమని అనుకునే నన్ను కూడా నీ ప్రభువ జ్ఞాపిస్తుంది. కొన్ని మాటలు మాట్లాడుతుంటారు తండ్రి, మీరే నోటికి నోరుగా నుండి మీరే బలపరిచి, మీరు నడిపించి, మీరే తండ్రి ధైర్యపరచమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో మనము తెలుసుకున్నాం. యోనా గ్రంథం మనం చదువుకున్నాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు చదువుకుందాం. అంతటా యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయిను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుని స్తోత్రాలు. యోనా దైవ భక్తుడుగా యోనాను దేవుడు ఎన్నుకొని మరి నినివే పట్టణానికి వెళ్ళమంటున్నాడు. నినివే పట్టణానికి వెళ్ళు, నేను చెప్పిన ప్రకారంగా మీరు ఆ నినివే పట్టణాన్ని సాధించమని దేవుడు యోనాకు చక్కని మాటలు చెలవిచ్చి ఉంటున్నాడు. ఎందుకు ఆ విధంగా చెప్పాడంటే, నినివే పట్టణము దేవునికి అయాసకరంగా, దేవునికి దుఃఖకరంగా, దేవుణ్ణి కించపరిచే రీతిగా వారి యొక్క ఇష్ట ప్రకారం వంటి పాపములతో నివసిస్తున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భం దేవునికి అయాసకరం అనిపించి యోనాను పంపించినాడు. దైవ సేవకుడైనటువంటి యోనాను యొక్క పట్టణానికి పంపించినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఏమని పంపించినాడంటే, ఇంకొక 40 దినాలకు ఈ పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడు. నాశనం చేస్తానని చెప్పమని ఆ విధంగా యోనాను అక్కడికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం దైవ గ్రంథంలో.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవునికి అయాసకరమైనటువంటి బ్రతుకుచున్నటువంటి సందర్భాలు, అలాంటి దేవుడు ఓర్చుకోలేనటువంటి సందర్భాలు కనిపించినప్పుడు ఆ విధంగా ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి చూస్తూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా యోనా అక్కడికి వెళ్ళి మరి ఆ విధంగా ప్రకటన చేశాడు. ఆ విధంగా అక్కడికి వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళి ఈ ప్రభు అయిన యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఆ విధంగా ప్రకటన చేశారు. ఎందుకంటే మీరు చేసినటువంటి అక్రమటువంటి క్రియలు అలాంటి దేవుడు ఓర్చుకోలేకుండా నన్ను పంపించినాడు. ఈ విధంగా ఇక 40 దినాలకు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని మరి యోనా ఆ యొక్క గ్రామంలో ఆ పట్టణంలో చెప్పిన సందర్భాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. 4వ వచనం. యోనా ఆ పట్టణంలో ఒక దినం ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని గనులేమి అలుపులేమి ప్రధానులు కూడా ఆ సమయంలో ఆ మాట అనగానే ఆ ప్రధానులు కూడా దిగి వారి యొక్క స్థానం నుండి దిగి వచ్చి గోనె బట్ట కట్టుకొని ఉపవాసముతో బూడిదల కూర్చుండి దేవుని గణపరిచినట్టుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంగమా, ఈ విధంగా నేను పెద్ద చిన్నటువంటి కాకుండా సేవకులని పెద్దలని విశ్వాసాలు కాకుండా ఈ భారము మనందరి మీద ఉంది. ఈ భారం మనందరి మీద ఉన్నది దేవుని స్తోత్రం. కాబట్టి ఇలాంటిగా యోనా ఏ విధంగానైతే ప్రకటన చేసేటువంటి సందర్భంలో అలాంటి భారం మనం అందరి మీద ఉంది. కాబట్టి అలాంటి యొక్క ధన్యకరమైనటువంటి మాటలు మన హృదయాల్లో నాటబడి ఆ విధంగా ప్రకటన చేయడానికి దేవుడు మనకి ఇటువంటి ఘనతను బట్టి మనం ఎంతగానో సంతోషించాల్సిన విషయం ఏంటంటే అందరి భారాన్ని మనం భరించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అందరూ కూడా చిన్న పెద్ద అనకుండా ఆ యొక్క ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు కూడా ఆ సీట్ మీద దిగి వచ్చి, ఎందుకు అయ్యో మన పట్టణం నాశనం అయిపోతుంది, దేవుడు మనం నాశనం చేస్తున్నాడు, మన అక్రమక్రియలు, మన పాపములు, మన దోషములు చేత ఈ విధంగా నాశనం అయిపోతున్న సందర్భంలో అలాంటిగా మంత్రులు కూడా దిగి వచ్చి కాబట్టి గోనె బట్ట కట్టుకొని బూడిదలు కూర్చుండి ఉపవాసంతో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రాలు. ఇలాంటి యొక్క ప్రార్థన చాలా విలువైనది, చాలా ఘనమైనది. దేవుడు మనకి యొక్క ప్రార్థన మనకు ఎంతో ఆధారకరమైనట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా 7వ వచనం కూడా చదువుతున్నాం. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాడు కనుక అలాంటిగా అందరూ కూడా మారు మనసు కలిగి తగ్గింపుతో అయ్యో అయ్యో మన పట్టణం నాశనం అయిపోతుంది, మనం చేసినటువంటి ఇలాంటి ఘనమైనటువంటి పాపముల కొరకై మన పట్టణం నాశనం చేయబోతున్నాడు కదా. అప్పుడు అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి ఉంటున్నారు. దేవుని సన్నిధికి వచ్చి గోనె బట్ట కట్టుకొని ఆ విధంగా బూడిదల కూర్చొని ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రాలు. ఇలాంటి యొక్క తగ్గింపుగలటువంటి జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి సందర్భాలకు దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి. చూసారా, యోనాకు చెప్పిన మాటను అక్కడ చెప్పమనగానే ఆ యొక్క పట్టణం అంతా కూడా అయోమయస్థితిలో అయిపోయింది, గలిబిలైపోతుంది. ఏమైంది ఇంత ఉగ్రత దేవుడు మన మీద చూపుతున్నాడు. అందరికీ కూడా పట్టణస్తులకు గలిబిలైనట్టుగా మనం చూస్తున్నాం.
మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తన దుర్మార్గులను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. దేవుని స్తోత్రాలు. దేవుని సన్నిధిలో మరి మనం చూస్తున్నామంటే ఒక రాత్రి గడుపుట దేవుని సన్నిధిలో 1000 దినుల కంటే చేస్తున్నాను. చాలా విలువైనటువంటి ఈ సమయం, చాలా విలువైనటువంటి అందరిటువంటి సమయం దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా అలాంటి యొక్క స్థితిలో ఉండి తిరిగి దేవ సన్నిధి తగ్గించుకొని వచ్చి ప్రార్థన చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. తగ్గింపుగా మనసుతో ప్రార్థించినట్టుగా చూస్తుంటున్నాం. అది వచ్చింది. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా దేవుని స్తోత్రాలు. ఈ నినివే వారు చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు వారికి చేతనటువంటి మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుని స్తోత్రాలు. దేవుడు ఎంత దయ కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు. దేవుని స్తోత్రాలు. ప్రేమైన దేవుడు మన జీవితంలో అలాంటి యొక్క నినివే పట్టణం లాంటి యొక్క అలాంటి సందర్భంలో ఉంటాడు. లోకంలో చూస్తున్న సందర్భంలో తిరిగి ఇలాంటి సమర్పణ కలిగి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఒప్పుకున్న తర్వాత మనం ఇలాంటి యొక్క ధన్యకరమైన మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మాట చూద్దాం. ఏమే గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. ఏమే గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఏమే గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. పెనిమిటి పోయిన యువకురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. పెనిమిటిపోయిన యవనస్తురాలు ఎంత దుఃఖమో, ఎంత బాధో, ఎంత వేదనో తెలుస్తాం. పెనిమిటిపోయినటువంటి యవనస్తురాలు గోనె బట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో పోసినటువంటి తరుణం. స్తోత్రాలు. మన జీవితంలో అలాంటి యొక్క మరి భారం కలిగినటువంటి ఆ బాధ్యతలలో దేవుడు మనకు ఇంకా అనుగ్రహింపచేయను గాక. దేవుని స్తోత్రాలు. అదేవిధంగా 12వ వచనం కూడా మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రాలు. ఎంత మనం మనసు మార్చుకొని మన యొక్క చెడుకేళ్ళు మార్చుకొని దేవుని సన్నిధికి అయితే దేవుడు ఎంత దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నన్ను అడగక మీరు చెడిపోతున్నారు అంటున్నాడు. ఇన్ని శ్రమలు కలిగించినప్పటికీ, ఇన్ని బాధలు కలిగించినప్పటికీ నన్ను ఏమాత్రం కూడా నన్ను అడగడం లేదని నేను అడుగు మీరు చెడిపోతున్నాడని నేను వాటిని చెప్తా ఉన్నాను. ఈ విధంగా ఎప్పుడైనా నిజనైనను మనసు మార్చుకోండి. దేవుని సన్నిధిలో మనం గోజాడినప్పుడు మన సమస్యలు, మన కోరికలు తప్పకుండా దేవుడు నెరవేర్చగల మహోన్నతుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఈ మంచి మాటలు దేవుడు దీవించదు గాక, మనందరిలో దీవించి ఆస్వాదించదు గాక. ఆమేన్. మంచిది. మరి దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. మరి ఎత్తబడిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మరి సుధాకర్ పాస్టర్ గారు మరొక మాట ప్రార్థనలు నడిపిస్తూ ఉంటారు. ప్రార్థన
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, సృష్టికర్తమైన మా విమోచకుడా, ఈ ఘనమైన పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాసులను నిలబెట్టి దేవా నా తండ్రి అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నెగిరి పట్టణము అయ్యా 40 దినాలకు నాశనం కానీ ప్రభా నా తండ్రి అయ్యా నైనా మీ రాసుల ద్వారా ఆ పట్టణానికి ప్రకటించినప్పుడు అయ్యా ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరు రాజు మొదలుకొని అల్పులైనటువంటి వారు నా తండ్రి గోనె పట్ట ధరించుకొని ప్రభా ఉపవాసం ఉండిన తండ్రి పశ్చాత్తాపులై అయ్యా మీరు నాయన తండ్రి మీ సన్నిధానంలో ప్రభా నా తండ్రి మొదలుపెట్టినప్పుడు చేయరాన్ని చేసేటువంటి కీడు తప్పించి ప్రభా పట్టణాన్ని కాపాడినది వారికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. స్వామి అయ్యా నా తండ్రి దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా, సంఘమంతటి ప్రభా అయ్యా నా తండ్రి అయినా నామములు అడుగుతున్నాం అదేవిధంగా ఒక పల్లవి చేద్దాము, ఒక పాట పాడుతుంది. మరి ఒక పల్లవి చేద్దాము, ఒక పాట పాడుతుంది. మరి ఇంకొక వర్తమానంలోనికి మనం వెళ్దామండి. అభినందన ముందుకు వచ్చి మరొక పల్లవి చేద్దాం పాడుతుంది. పాటల పుస్తకం నుంచి 99వ పాట, భక్తులారా స్మరించడం ప్రభు చేసిన మేలును నేను పాడవచ్చు. దేవుని స్తుతి. భక్తులారా స్మరించడం ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించడం ప్రభు చేసిన మేలులన్నిటినీ, అడిగి ఊహించు వాటి కన్నా, అడిగి ఊహించు వాటి కన్నా సారముగా కగదేశే, సారముగా కగదేశే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీయేసే మన శిరసైయుని మహాబలశూరుడు, శ్రీయేసే మన శిరసైయుని మహాబలశూరుడు, సర్వము నీచెను తన హస్తముతో, సర్వము నీచెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు, ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఈ భూమి అందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే, ఈ భూమి అందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే,
థ్యాంక్ యూ బ్రదర్. మంచిది. మరి ఈ సమయంలో మరి జయరాజ్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి కొన్ని మాటలు మరి వారు కూడా పంచుకుంటారు. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తూ ఉంటారు. మనం శ్రద్ధ కలిగి ప్రభు వాక్యాన్ని విందాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ అలాడ్. వినబడుతుందండి? అందరికీ వందనాలు. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరొకసారి మరి ప్రభు మీ ముందు నిలబడి మాట్లాడే కృప ఇచ్చినందుకు ఆయనకు మహిమ కలుగును గాక. మంచిది. మరి ఈ లెంట్ డేస్ లేదా 40 దినాల ఉపవాసం ఎంతమంది ఉంటున్నారండి? ఎవరైనా ఉపవాసాలు ఉంటున్నారు? ఎవరు ఉండలేదా? మంచిది. మంచిది. ఓకే, ఉండాలని ఏం లేదు, ఉండకూడదని కూడా ఏం లేదు. అది మన ఆలోచన పైన ఆధారపడి ఉంది. మంచిది. ఉపవాసం అనేది ఎందుకు చేయాలి అసలు? మనం ఉపవాసం చేస్తే మనకి ఏమొస్తుంది? ఎలాంటి ఉపవాసం చేయాలి? మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి ఎలాంటి ఉపవాసం వారు చేశారో మనం తెలుసుకుందాం. ఉపవాసం అంటే సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే పొద్దున లేచి మంచిగా స్నానం చేసి ఒక గ్లాస్ పాలు తాగుతారు. కొంతమంది ఉండే ఉపవాసం, సో దాన్ని తప్పనట్లేదు. వాళ్ళ శరీర స్టెబిలిటీని బట్టి, అంటే వాళ్ళకున్న బలహీనతను బట్టి కొంతమంది 2 అరటి పండ్లు తింటారు. ఇంకొంతమంది ఏదైనా సత్తుపిండి అంటారు, సర్వపిండి, అలా ఉంటారు. కానీ నిజంగా ఉపవాసం అంటే కొంతమంది తల స్నానం చేసి ఇంకేదైనా బయటికి పోయేద్దాం, షాపింగ్ చేద్దామని పోతారు, షాపింగ్ చేస్తారు, లేకుంటే ఎటన్నా ఊరికి వెళ్తారు. అసలు నిజంగా ఉపవాసం అంటే అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, అంటే దేవునికి దగ్గరగా ఉండడం, దేవునితో సావాసం చేయడమే నిజమైన ఉపవాసం. మనం ఉపవాసం ఉండి బండి వేసుకొని ఎక్కడికో పోతే అది ఉపవాసం ఉన్నట్టు కాదు. కాబట్టి నిజంగా ఉపవాసం అనేది మన ఒక పర్పస్ని తెలియజేస్తుంది, ఒక ఉద్దేశము. ఇంతకుముందు అయ్యగారు చెప్పిన వాక్యం అది నేను కూడా తీసుకుందాం అనుకున్నా. 1, 2, 3, 4 మైండ్లో ప్రిపేర్ అయ్యి వచ్చినాయి. కానీ ఇక్కడ ఉపవాసం అనేది నిజంగా ఎలా ఉండాలో మనం చూసినట్లయితే దేవునితో సంబంధం, నిజమైన పశ్చాత్తాపం, ప్రత్యేక ప్రార్థన, దేవునిపై ఆధారపడడం, ఈ 4 విషయాలు మన ఉపవాసంలో ఉండాలి. ఏమేమి ఉండాలండి? దేవునితో సంబంధం, నిజమైన పశ్చాత్తాపం, ప్రత్యేక ప్రార్థన. అంటే మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం, దేనికోసం ఉపవాసం ఉంటున్నాం అనేది మనకు తెలియాలి. అంతేనాక తెలియాలో వద్దండి? దేనికోసం మనం ప్రార్థన చేస్తున్నామో తెలియకుండా చేస్తే దానికి సమాధానం వచ్చిందో రాలేదో కూడా మనకు అర్థం కాదు. అదేవిధంగా దేవునిపై ఆధారపడటం. చివరికి మనం అన్ని చేసినాక ఆయన చేతులు పెట్టి, అయ్యా నీ చిత్తం, నీ ఇష్టం అని చెప్పి దేవుని పైన మనము భారము వేయడం. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ప్రార్థించిన విధానాన్ని మనం గమనించినట్లయితే ఆ రోజుల్లో ఉపవాసం మనం ఎవరెవరు చేశారు చూసినట్లయితే మోసే గారు సీనాయి కొండ మీద ఎన్ని దినాలు చేశాడండి? 40 రోజులు ఉపవాసం చేసి. దానియేలు గారు ఉపవాసం చేసి
యేసుక్రీస్తు ప్రభువు కూడా 40 రోజులు ఉపవాసము చేసి, యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం మనందరికీ తెలుసు, మరి చాలా దీక్షతో చేసిండు. అదేవిధంగా మోసే గారు చేసినప్పుడు కూడా చాలా దీక్షతో చేసిండు. 40 రోజుల దాకా ఆయన కొండ దిగి కిందికి రాలేదు. అయితే మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతంలో రాసిన గ్రంథం, దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులను మయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియానుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు కసస్సును తామారు అను ఎంగేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలని సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిట్లో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడు నీవే. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ సంఘటన మనం చూసినట్లయితే మరి యెహోషాపాతు రాజు కాలంలో వారి పైకి దండెత్తి వచ్చిన శత్రు సమూహాలు, ఎన్ని సమూహాలు ఉన్నాయండి? ఒకటి అమ్మోనీయులు, మేయోనీయులు, అదేవిధంగా సిరియన్ తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి వచ్చింది. మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులు, సిరియన్ తట్టు నుండి గొప్ప సైన్యం, అంటే 4. ఇక్కడ చూడండి, 4 వైపుల నుండి వాళ్ళకు ఆ యొక్క శత్రు సైన్యం మీదికి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? మనకి ఏదైనా ఒక్క సమస్య వస్తేనే మనం ఉక్కిరి తట్టుకో, ఏం చేస్తాం? ఇంట్లో వాళ్ళ మీద మనం అరిచేస్తాం, ఏదో ఒకటి చేసేస్తాం. కానీ ఇక్కడ 4 సమూహాలు మరి ఆ రాజు యొక్క రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆయన చేసిన ఒక గొప్ప పని ఏంటిదంటే, ఆయన ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకున్నాడో ఆయన ఏం చేసింది చూడండి. 3వ వచనం నుండి మనం చదివినట్లయితే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. ఫస్ట్ సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు మనస్సు నిలుపుకోవడం అనేది చాలా కష్టం. అసలు స్థిరంగా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఎటు పారిపోవాలి, ఎటు పోవాలి, ఏం చేయాలి, అసలు ఏంది, ఇది ఎందుకు వచ్చింది, నేనే దొరికినా అని చాలా ఆలోచనలు వస్తాయి మనకి. ఇప్పుడు ఈ రాజు కూడా ఎన్నో ఆలోచనలు వచ్చి ఉండవచ్చు, కానీ ఆయన దేవునితో కలిగి ఉన్న సావాసమును బట్టి, దేవుడు తనపై చూపిన కృపను బట్టి, దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి ఆయన ఏం చేసిందంటే, మొట్టమొదటి పని దేవునికి భయపడి దేవుని మీద ఆధారపడ్డవాడు కాబట్టి ఆయన మనస్సును నిలుపుకున్నాడు. ఏం చేసిందంటే మనస్సును నిలుపుకున్నాడు. ఒకవేళ మనస్సు నిలుపుకోకుంటే ఆయన భయపడి
వాళ్ళ సైన్యానికి అందరికీ చెప్పేస్తే ఆ రాజ్యం అంతా కూడా భయపడి ఏం చేస్తారంటే పారిపోతారు, శత్రువు చేతికి చిక్కిపోతారు, బలైపోతారు. కాబట్టి ఆయన గొప్ప ఆలోచన చేసిండు, ఏం చేయాలని ఆలోచన చేసి దేవుడి దగ్గరికి వచ్చి భయపడి ఫస్ట్ చేసిన పని ఏంటంటే మనస్సు నిలుపుకున్నాడు. మనం కూడా ఏ కష్టం వచ్చినా ఫస్ట్ స్థిరంగా దేవుని దగ్గర విచారించడానికి మన మనస్సును మనం స్థిరపరచుకోవాలి. ఒకవేళ మనసు అనేది స్థిరమైన స్థితిలో లేకుంటే అటు ఇటు పరిగెత్తుకుంటా ఏదో ఆలోచన మనం చేసినట్లయితే మొట్టమొదటిగా మనం ఏ విషయం నుండి తప్పించుకోవాలని చూసుకోమో ఆ విషయంలో ఫెయిల్ అవుతుంది. ఖచ్చితంగా మనకు సమస్య పెద్దదయ్యే అవకాశము ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఆయనను చూసినట్లయితే మొట్టమొదటి విషయం ఏం చేసిండట, మనస్సును నిలుపుకొని తర్వాత చదవండి. యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని సాటించిండు. రెండోది ఏం చేసిండు, ఉపవాసం ఉండాలని పిలిపించిండు. గొప్ప సైన్యం మీది వచ్చి పడతా అంటే రాజు ఏం చేసిండు, ఉపవాస దినాన్ని ప్రకటించిండు. అదేవిధంగా మూడో విషయం మనం చూసినట్లయితే అన్న కంటిన్యూ ఇస్తారు. యూదా వారు యెహోవా వారిని సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. చూడండి, జనులను పోగు చేసి మొట్టమొదటగా మనస్సు నిలుపుకొని దేవుని దగ్గర విచారించడానికి ఆయన మనస్సు నిలుపుకున్నాడు. రెండోది ఉపవాస దినం ప్రకటించిండు. మూడోది జనులందరినీ పోగేసిండు. అసలు అంత పెద్ద క్రిటికల్ సమస్యలు కూడా ఆయన వాళ్ళందరినీ దగ్గర చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది దేవుని కృప ఉంటే తప్ప అది కాని పని, జరగని పని. అలాంటి మరి ఆలోచన చేసి ఇంకేం చేస్తున్నాడు చూడండి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించడానికి ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే అని చెప్పి దేవుని తట్టు చూసి ఆయన దేవుని యొక్క శరణు వేడినట్లు మనం చూస్తున్నాం. ఇంతకు ముందు మనం ఒక మాట చెప్పుకున్న ఉపవాసం. మొట్టమొదటిది దేవునితో సంబంధం, రెండవది నిజమైన పశ్చాత్తాపం, ప్రత్యేకమైన ప్రార్థన, దేవుని పైన ఆధారపడడం. ఇక్కడ ఈ విషయాలను మనం గమనించినట్లయితే ఆయన ఎంతగా దేవుని మీద ఆధారపడడం మనం చూస్తున్నాం. ఒకవేళ ఆ సమస్యలో దేవుని పైన ఆధారపడకుంటే వాళ్ళు మరి ఆ యుద్ధంలో జయం పొందేవారు కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉన్నారు. 9వ వచనం చూడండి. నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఒక పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడింది కదా అని చెప్పి దేవుని మందిరం దగ్గర, దేవుని మందిరంలో వాళ్ళు నిలబడి దేవుని సన్నిధిని వారు కోరుకుంటూ ప్రార్థన చేసినప్పుడు ప్రభు మరి వాళ్ళను కరుణిస్తాడని మనం ఇక్కడ ముందు వచనంలో తెలుసుకుంటాం. 12వ వచనంలో చూడండి. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం, ఎవడొస్తాడో రండి చూసుకుందాం, మా దగ్గర బాగా సైన్యం ఉన్నది, అన్ని ఆయుధాలు ఉన్నాయి అని చెప్తారు. కానీ ఆయన దగ్గర సైన్యం ఉన్నా
సైన్యాధిపతులున్నా, చాలా మంది యుద్ధం చేసే వాళ్ళందరూ మరి గొప్ప యోధులున్నా కూడా ఆయన ఏం చేసిందంటే దేవుని మీద భారం వేస్తున్నట్టు మనం చూస్తున్నాం. దేవుని మీద భారం వేసి ఆయనను స్తుతిస్తుంటే, ఘనపరుస్తుంటే, ఆయన గొప్పతనాన్ని వాళ్ళు కీర్తిస్తుంటే మరి దేవుని యొక్క ప్రసన్నత, దేవుని కృప వారి మీదకి రాకుండా పోతుందా అండి? తప్పకుండా వస్తుంది. ఇక్కడ మనం 15వ వచనం చూడండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. ఎవరు జరిగిస్తారట? ఇది ఎప్పుడు జరిగిందంటే వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని యొక్క ప్రవక్త ఒక ప్రవచన రీతిగా ఆయన ఈ మాటను చెప్తూ ఉంటాడు. యెహోషాపాతు రాజా, నీకు చింతేమీ లేదు, మీరందరూ ధైర్యంగా ఉండండి, మీకేమీ బాధ లేదని చెప్పి వాళ్ళకు అభయమిస్తారు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయనను శరణు వేడుకుంటామో ఖచ్చితంగా ఆయన మనకి సహాయం చేస్తాడు. మనం అనుకుంటాం ఒక బాధ పోతే ఇంకో బాధ వస్తుంది, ఒక కష్టం పోతే ఇంకో కష్టం వస్తుంది, లేదా ఒక అప్పు తీరితే ఇంకో అప్పు వస్తుంది, ఇటు నుండి ఒక సమస్య, ఇటు నుండి ఒకటి తూర్పు పడమర, మరి ఎటు చూసిన 4 దిక్కుల నుండి లేదా 8 దిక్కుల నుండి నాకు సమస్యలు చుట్టుముడుతున్నాయి కదా, నేను ఎలా దీని నుండి బయటపడతా అని ఆలోచన కలిగి ఉంటే ఇక్కడ యెహోషాపాతు రాజుకు న్యాయం చేసిన దేవుడే, యెహోషాపాతు రాజు జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడే ఈరోజు నా జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యము చేస్తాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటిగా మన మనస్సును మనం నిలుపుకోవాలి. ఏం చేయాలండి? మనం మనస్సు నిలుపుకోవాలి. మనం సమస్య రాగానే ఏం చేస్తాం? పరిగెత్తుకొని పోయి పెద్ద మనిషి దగ్గర చెప్పుకుంటాం. ఎక్కడ చెప్తామండి? పెద్ద మనిషి దగ్గర చెప్తామా లేదా? పెద్ద మనిషి అంటే ఊర్లో పెద్ద మనిషి కాదు, మనకంటే వయస్సులో గొప్పవారు, అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు? ఇగో ఈయనకేదో సమస్య వచ్చిందట అని ఇంకొకరికి చెప్తారు. కానీ ఫస్ట్ ఎవరికి చెప్పాలి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మనందరికీ పైనున్నవాడు, అన్య జనులను ఏలువాడు కూడా ఆయనే. మనం ఆయనకు సమస్య చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. చూడండి, వీళ్ళు ఎక్కడైనా కత్తి పట్టుకొని యుద్ధం చేసినట్టు ఉన్నదా? ఈట పట్టుకొని యుద్ధానికి వెళ్ళినట్టు ఉన్నదా? కానీ ప్రవక్త ఏం చెప్తున్నాడు? యుద్ధము యెహోవాదే, ఆ యుద్ధంలో మీరు గెలుస్తారు. ఇక్కడ 22వ వచనంలో చూడండి, అసలు ఇది ఎంత అద్భుతం అంటే వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోరీల మీదను, మోయాబీల మీదను, షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టెను కనుక వారు హతులైరి. ఏం చేసిండట దేవుడు? మాటుగాండ్లను పెట్టి. అంటే ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే చేస్తాడని ముందే ప్రవక్త ప్రవచనం చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని నమ్మి దేవుని సేవకుడు చెప్పిన మాట మీద వాళ్ళు విశ్వాసం ఉంచారు కాబట్టి వాళ్ళ జీవితంలో దేవుడు కార్యం చేశాడు. దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడినప్పుడు కొంతమంది ఏమో ఇట్లా అంటారు. ఏం చేస్తారు? ఏమో అంటారు. కానీ ఆయన మాటను మనము దేవుని మాటగా తీసుకోవాలి. ఆ దేవుని మాటగా తీసుకున్నప్పుడు దేవుడు ఆ మాట ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఇక్కడ చూడండి ఎంత గొప్ప అద్భుతం చేసిందంటే దేవుడు వాళ్ళు పాడుటకు, స్తుతించుటకు, వాళ్ళు స్తుతి ఆరాధన అని పాడుతూ ఉంటే గొప్ప యుద్ధము దేవుడే చేసి వాళ్ళను మరి జయాన్నిచ్చి వాళ్ళకు మరి గొప్ప మహిమను తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాం. 24వ వచనం చూడండి.
యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల మీద పడి ఉండిరి ఒకడును తప్పించుకొనలేడు. హల్లెలూయా. ఒక్కడు కూడా తప్పించుకోలేదట. ఎన్ని సైన్యాలు వచ్చినాయండి? ఎన్ని సైన్యాలు వచ్చినా వాళ్ళందరినీ ఏం చేసిండు? ఒక్కడు కూడా మిగలకుండా దేవుడు హతము చేసిండు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మన మీదకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని దాడులు వచ్చినా, ఏ రకంగా మనల్ని మరి అపవాదిగాడు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా బంధువులు కావచ్చు, ఎవరైనా సరే మనకు ఎలాంటి సమస్యల గుండా తీసుకెళ్లాలని చూసినా దేవుడు ఆ యుద్ధం నుండి మనల్ని తప్పించి గెలిపించేది ఆయన బాధ్యత తీసుకున్నాడని గుర్తుపెట్టుకోవాలి. యెహోషాపాతు రాజు అయితే ఎక్కడ టెన్షన్ పడలేదు. ఎక్కడైనా టెన్షన్ పడ్డట్టు ఉన్నదా అండి వాక్యంలో? చాలా కూల్గా దేవుని సన్నిధిలో ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. కాబట్టి మనం కూడా ఈరోజు చెప్తాం, రెండు చేతులు ఎత్తి, యుద్ధము యెహోవాది. నా జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా యుద్ధము యెహోవాది. ఆయన నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనం దేనికోసమో చింతిస్తున్నామేమో. ఒకవేళ ఈ పని అయితే లేదు, ఈ సమస్య నా జీవితంలో నుండి అస్సలు సర్దుమణుకుతలేదు, నాకంటే తర్వాత వచ్చిన వాళ్ళకి అవుతుంది, నా ముందు వచ్చిన వాళ్ళకి అవుతుంది, అసలు ఏం కాకుండా ఏం ప్రయత్నం చేయని వాళ్ళకి అన్ని జరిగినాయి, నాకేమో జరుగుతలేదని మనం అనుకుని ఉంటే ప్రభు అంటున్నాడు, నీ పక్షమున నేను యుద్ధం చేస్తా, నీకు న్యాయం తీరుస్తా, నీకు జయం ఇస్తా. కాబట్టి మనం పాట పాడుకోవాలి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆదిలు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, ఆదిలు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. జీవితంలో యుద్ధము దేవుడిదే. కాబట్టి మనం దేని గురించి చింతపడవలసిన అవసరం లేదు. చింతపడటం వలనట అది సమస్య మూలుడు ఎక్కువ కానీ తక్కువ కానీ కాదు. కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వైపు మనం చూసి మన భారం ఆయన మీద మోపినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని. కాబట్టి దేవుని మీద మన భారం వేసి మనం ఆయన తట్టు చూసి ప్రార్థించినప్పుడు తప్పక మన జీవితంలో మనం జయాన్ని చూస్తాం. మన కోసం లేదా మనల్ని చూసి
నవ్విన వాళ్ళే ఒకరోజు మన ముందుకు వచ్చి, అన్నా మంచిగా ఉన్నావు కాదే, నవ్వుతాను, నీకేం బాధ లేదా అని చెప్తారు. దేవుడు అట్టి దినం మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుంటాం. అలాగే అందరూ మోకరించి, ప్రభువా నా జీవితంలో నేను ఈ సమస్య ద్వారా, ఈ ఇబ్బందుల ద్వారా, ఇరుకు ద్వారా, నా కుటుంబ సమస్యల ద్వారా లేదా అనారోగ్య పరిస్థితి ద్వారా నేను యుద్ధం చేస్తున్నాను. ఎరుకో గోడల లాంటి సమస్య, ఎర్ర సముద్రం లాంటి ప్రభువా దాటలేని తీరం నా ముందున్నది. నేనేం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నా. ప్రభువా నీ కృపను నా మీద ఉంచి నీ దయను చూపించు అయ్యా. నేను ఎక్కడైనా నీ సన్నిధానంలో ప్రభువా వెనుకడుగు వేసి ఉంటే క్షమించు. నీ రక్తంలో కడిగి శుద్ధీకరించు తండ్రి. మా జీవితాల్లో ప్రభువా గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోషాపాతు రాజు జీవితంలో గొప్ప యుద్ధంలో ప్రభువా జయమిచ్చి ఆయన అనేక రాజులకు మాదిరికరంగా గొప్ప దేవుని మీద ఆధారపడే యోధుడిగా చూపించిన అయ్యా అట్టి కృప మా అందరికీ మీరు అనుగ్రహించుకున్నాడు. నా జీవితాన్ని ప్రభువా మీ చేతిలో తీసుకొని మీరు నడిపించండి, సహాయం చేయండి ప్రభువా. నేను నడవవలసిన మార్గమును నాకు చూపించండి, కృప చూపి మనం ప్రార్థించు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో స్వామి భాస్కర్ ప్రార్థన చేస్తారు. మా మంచి దేవుడా, నీకే మహిమ ఘనత ప్రభువులు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఓ మా ప్రభా, మా పక్షంగా ఉన్నవాడు గొప్ప దేవుడు తండ్రి. లోకంలో ఉన్నవానికన్నా మా పక్షంగా ఉన్నవాడు, విడిపించే దేవుడు, జయించే దేవుడు, దేశుడు, యుద్ధ దేవుడు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మా ప్రభావ మీరు మమ్మల్ని పేరు పెట్టి తీసుకొని మీ నామఘనతకు వాడుకుంటుండగా కొంచెమే తన సమయాన్ని ప్రభావం మీద అనేక రకాలుగా దాడులు చేసి వశపరచుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా వాడు బెదిరిస్తున్న బెదిరింపులకు నేను భయపడగా నీ వైపు చూసి నీ సన్నిధానంలో మోకరించినప్పుడు మా పక్షంగా యుద్ధం చేసి మాకు జయమిచ్చి సాధనలో ఇచ్చిన వారికి వందనాలు. వారు ఆయన కష్టపడగా వారికి ఎదురు కలిగిన కష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ప్రమాదంలో, బాధాకరమైన పరిస్థితుల్లో తండ్రి మీ దగ్గర చూసి జయపొందుకునే ధన్యత మాకు దయచేస్తారని మీ దాసుని మమ్మల్ని తండ్రి నిలబెట్టి మీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు సకల మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ మన యేసు నామమున బట్టి స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఎంతమందికి నిద్ర వస్తుంది? ఇంకో ప్రసంగం విన్నాము. వెళ్ళిపో, ఆప్షన్ మీదే. విన్నామంటే విన్నాము, వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం అంతే. మౌనం అర్థంగీకారం అంటే పోదాం అంతే. ఎప్పుడు నాటు గోడలు పెరుగుతున్నాం కాబట్టి మరి దేవుడు ఈరోజు ఇటు ఆన్లైన్ ప్రేమని మన దేవుడు ఈ సమయం వరకు ఆ దేవత దేవుడు మన మధ్యలో ఉండి చక్కగా నడిపించిన దేవత దేవునికి మేము కలుగుగాక. మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరి మళ్ళా వచ్చేటువంటి నెక్స్ట్ మంత్ మరి సెకండ్ వీక్ సెకండ్ ఫ్రైడే మరి
అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి అనేకులు కూడా వచ్చినట్లుగా మరి కంప్లీట్గా మరి 5-4 గంటల వరకు కూడా మరి కంటిన్యూగా ఉన్నట్టుగా ప్రార్థన చేయండి. మరి అనేకులు నడిచి వచ్చినట్లుగా, అనేకులు దేవుని సన్నిధికి వచ్చినట్టుగా మరి ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మరి మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరాలు ఉన్నా కూడా, మీరు ఏదైనా సాక్ష్యాలు చెప్పాలనుకున్నా మరి తెలియజేయండి. మరి నెక్స్ట్ మంత్ వచ్చినట్లయితే మరి ఇవన్నింటిని కూడా మనము ప్రభు సన్నిధానంలో పంచుకోవడానికి దేవుడు కృప చూపుతూ ఉంటాడు. మరి ఆయా బ్రాంచెస్లో నుంచి కూడా మరి రావాల్సిన వారికి అనేకులు వచ్చినా మరి రాలేకపోయినారు. కాబట్టి వచ్చిన మనము రాలేకపోయిన వారి కొరకు ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధానంలో. మరి వారు కూడా మరి దేవుని మాటలు విని మరి దేవుని చేత బలపరచబడాలని మరి మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం ప్రార్థన చేస్తూ మరి సంఘం కొరకు, సంఘ పరిచర్య కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తూ మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, జీవము గల దేవా, నీ మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము ప్రభా మరి తండ్రి నాయన చాలా సంవత్సరముల తర్వాత తండ్రి నీ పాద సన్నిధిలో మరి తండ్రి నాయన నీకు వందనాలు. మిమ్మల్ని మీ రీతిగా గడపదు మీరు చూపిన ఈ మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఏమి ఇచ్చినా కూడా తండ్రి నీ రుణాన్ని మేము తీర్చలేము ప్రభా, నీకు వందనాలు. గొప్పవాడ, మహాగణుడ, యేసుక్రీస్తు రాజా, నీ పాదాలకు వందనాలు. ఉన్న కొద్ది మంది అయినప్పటికీ అయ్యా మరి ఇప్పటి వరకు ఈ సమయం వరకు తండ్రి మరి మమ్మల్ని అందరినీ మెలకువగా ఉంచి పాటల ద్వారాను, సాక్ష్యాల ద్వారాను మరి తండ్రి ప్రార్థన విజ్ఞాపనల ద్వారాను ప్రభావ మరి తండ్రి నీ మాటల ద్వారాను తండ్రి మమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ మమ్మల్ని అందరినీ బలపరచి అయా మరి తండ్రి మా జీవితాలను మరి తండ్రి ఏ రీతిగా అయా శ్రమలు ఏ రీతిగా వచ్చినను, ఎలాంటి పరిస్థితులకు మనం వెళ్ళినను ప్రభా మరి తండ్రి నాయన నీకు వందనాలు. నీకు మొరపెచ్చినప్పుడు ప్రభా మరి తండ్రి గొప్పగా విడుదలనిస్తానని మాట్లాడిన గొప్ప దేవా నీకు వందనాలు. యుద్ధము యెహోవాది అని తండ్రి నైనా మరి తండ్రి ఈ రాత్రికాల సమయం నైనా మాతో మా అందరితో బహురూడిగా మాట్లాడిన దేవా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ అయా మా బ్రతుకు జీవితాలు, మా కుటుంబాలు ఏ రీతి సమస్యల గుండా నాయన కొట్టబడుతున్నాము, నెచ్చబడుతున్నాము మీరు ఎరిగిన వారు, మీరు చూస్తున్న వారు కనుక తండ్రి నైనా నీకు వందనాలు చెల్లిస్తూ వేడుకుంటూ తండ్రి చెప్పబడిన ఈ మాటలు మా హృదయాంతరంగంలో ఫలభరితంగా ఉండుటకు అయా మరి తండ్రి నైనా నీకు స్తోత్రాలు. అయా నీ కృపతో మమ్మల్ని బలపరిచి అయా మరి తండ్రి ఈ మాటలు మా హృదయంలో ఫలభరితంగా ఉండి మరి తండ్రి మమ్మల్ని మేము మోసం చేసుకున్న విధానంగా నీ వాక్యానుసారంగా నిలవబడి ఈ వాక్యానికి కట్టుబడి అయా నీవే ఈ దినము మాతో మాట్లాడాలన్నా అయా మరి తండ్రి అట్టి భావం కలిగి తండ్రి మా బ్రతుకులను కట్టుకోవడానికి ఈ దినమునైనా మీరు మాట్లాడిన మార్చను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా నీకే వందనాలు చెల్లిస్తూ మరి తండ్రినైనా ప్రారంభం మొదలుకొని ఈ సమయం వరకు నీ కాపుదలతో మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయా మరి తండ్రి ఇది ఆల్ నైట్ ప్రేయర్ తండ్రి మరి ఏ నెలలో కూడా తండ్రి మరి ఆయన ఆగుతున్నట్టు మరి చక్కగా ప్రతి నెల జరుగుటకు మీరు కృప చూపండి, మార్గాలు తెరవండి. రాలేక నిలుచున్న ప్రతి ఒక్క బిడ్డలు అయా మరి పాద సన్నిధికి వచ్చినటువంటి భాగ్యాన్ని దయచేయండి. అయా మీరు నడిపించండి తండ్రి. ఏ అవసర నిమిత్తం నీ బిడ్డలు రాలేకపోయినారు, ఏ అనారోగ్య సమస్య నిమిత్తం రాలేక ఆగిపోయినారు ప్రభా, ఏ భారము నిమిత్తము తండ్రి వారి పాదాలు అక్కడే ఆగిపోయి ఉన్నాయో తండ్రి మీరు ఎరిగిన వారు యేసువా నీ నామ ఘనతలో వారికి ఉన్న అనారోగ్య సమస్యలు తీసివేయండి, వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల కలగచ్చండి, వారికి ఉన్న భారాన్ని తొలగించండి, నీ పాద సన్నిధికి నడిపించండి ప్రభా. నీకు వందనాలైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాలేక నిలుచున్న ప్రతి బిడ్డలను, బ్రాంచ్ సంఘాలను కూడా తండ్రి మరొక పర్యాయం నీ చేతులకు అప్పగిస్తూ అయా మరి తండ్రి ప్రతి బిడ్డను అయినా మీరే నడిపించి మీరే నడిపించుకొని నీ కృపతో నింపమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు మహాకృపను బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొచ్చున్నాము మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రేమ కూడా యేసుక్రీస్తు యొక్క మహాకృప, పరిశుద్ధాత్మైన సాహసం సన్నిధి సహకారం చేరవలసిన ప్రతి వారికి రాలేక నిలుచిన వారికి సదాకాలం దేవుని యొక్క కృప తోడయుండి నడిపించును గాక. ఆమేన్.
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన